హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం రసగుల్లా ఎలా తయారు చేసుకోవాలో దానికి కావలసిన పదార్థాలు ఏంటో నేను చెప్తాను. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక 1/2 లీటర్ తీసుకున్నానండి. ఒక 1/2 కప్పు మనం పంచదార పాకం రెడీ చేసుకోవాలి. రసగుల్లా మనం అందులో నానబెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ అండి. పాలు విరగొట్టి మనం పన్నీర్ తయారు చేసుకోవాలి కదా, విరుగుడుతోటి చేసుకుంటామండి ఈ రసగుల్లా. ఈ పంచదార పాకానికి సరిపడా నీళ్లు, ఇవి మనకు కావలసిన పదార్థాలు. ముందుగా మనం పాలు కట్ చేసేసుకొని చక్కగా పొయ్యి మీద పెట్టి దీన్ని విరగొడదామండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని పాల ప్యాకెట్ కట్ చేసి మనం పాలు బాండీలో పోసుకుందామండి. ఇటువంటి మందపాటు అయితే కొంచెం మనకి ఏదన్నా స్వీట్ వండుకున్నా చేసినా బాగుంటాయండి. వీటిని మనం ఇప్పుడు పన్నీర్ లాగా తయారు చేసుకున్నాము. పాలు కాగనిద్దామండి. పాలు మనకి బాయిల్ అవటం స్టార్ట్ అయిందండి. చూడొచ్చు మీరు, ఇక్కడ బాయిల్ అవుతున్నాయి పాలు. ఇప్పుడు మనం ఇందులో ఈ లెమన్ జ్యూస్ వేసేసుకుందాం. చక్కగా మనకి పాలు ఇట్లా విరుగుడులాగా తయారైపోతుంది. కొద్దిగా ఉడకనిచ్చి దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుందామండి. మనకి వాటర్ అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో ఉండేటటువంటి ఈ వాటర్ మనం స్ట్రెయిన్ చేసేసి పన్నీర్ వరకు మనం తీసుకుందాము. దీన్ని ఒక్క నిమిషం ఉడకనిచ్చి గడ్డలు కట్టేటట్టుగా చేద్దామని. చూడండి, ఇట్లా పెరుగుగా మనకి గడ్డ కట్టినట్టుగా ఉంచుకొని తీసేసి దీన్ని స్ట్రెయిన్ చేసేద్దామండి వాటర్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చక్కగా పన్నీరు ఇట్లాగా స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. దీన్ని మసాజ్ చేయాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఈ షుగర్ తీసుకున్నాం కదా, ఈ షుగర్ వేసేసి దీని మీద మనం వాటర్ పోద్దామండి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ లోనే మనకి ఈ రసగుల్లాలు నానతాయి. స్టవ్ ఆన్ చేసుకుందాం. దీన్ని ఉడకనిద్దామండి. ఈ షుగర్ సిరప్ ని మనం పాకం రానివ్వక్కర్లేదండి, జస్ట్ ఉడికితే చాలు మనకి. అది ఉడికేటప్పుడు మనం ఈ రసగుల్లా తయారు చేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకుని, వైట్ క్లాత్ చక్కగా మనం ఇట్లా వేసుకుని ఈ పన్నీర్ అంతా మనం ఇందులో వేసేసుకున్నాం. కొంచెం దీన్ని ఇట్లా మనం క్లాత్ మీద మెత్తగా మసాజ్ చేసుకోవాలండి, పిండిలాగా. మనం మెత్తటి పేస్ట్ లాగా దీన్ని తయారు చేసుకోవాలి. చక్కగా వస్తాయండి మనం ఇట్లా క్లాత్ మీద చేసుకుంటే. ఈ పూసంతా మనకి మెదిగిపోతుందండి. చక్కగా ఇట్లా దీన్ని మనం మసాజ్ చేసేద్దాము. ఉండలు చేసుకోవాలండి, అంటే చిన్న చిన్న బాల్స్ లాగా మనం వీటిని చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా ఇది మెత్తటి పేస్ట్ లాగా తయారైపోతుంది. ఈ లోపల మనకి పంచదార పాకం వచ్చేస్తుందండి. ఏం లేదండి, ఈ పూసంతా మనం సాఫ్ట్ పేస్ట్ లాగా చేసుకుంటున్నాం. ఈ విరుగుడిని పన్నీర్కి అయితే మనం ఇట్లా క్లాత్ లో వేసేసి బరువు పెట్టి చేసుకోవాలి, పీసులు కోసుకోవాలి. దీనికేమో ఇట్లా చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల చాలా బాగా వస్తాయండి రసగుల్లాలు. చక్కగా మంచి క్లాత్ మీద మీరు ఇట్లా చేసుకోండి. ఇప్పుడు వీటిని మనం మెత్తడి పేస్ట్ అయిపోయింది చూడండి. ఎక్కడ పూస అనేది మనకి ఉండదు. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం. చక్కగా మనకి పన్నీర్ అంతా కూడా ఇట్లాగా పేస్ట్ లాగా అయిపోయింది. దీన్ని మనం చిన్న చిన్నవి బాల్స్ లాగా చేసుకుందాము. చూస్తున్నారా, రౌండ్ గా చేసుకుని మనం ఇవి పక్కన పెట్టుకుందాం. పంచదార కూడా మనకి కరిగిపోయిందండి. దాంట్లో ఇవన్నీ కూడా మనం నెమ్మదిగా అవి వేయాలి. వేసాక ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి దీన్ని మనం ఆపేసేయాలి. చాలా ఈజీ అండి. ఎప్పుడన్నా పాలు విరిగిపోతే రకరకాలుగా ఇట్లా చేసుకోవచ్చండి. అన్నీ కూడా ఇట్లా తయారు చేసుకుందాం. ఇప్పుడు చక్కగా అన్నీ కూడా మనం ఇలా రౌండ్గా
బాల్స్ లాగా చేసుకుని, మీకు ఎక్కువ కావాలి అనుకుంటే పాలు ఎక్కువ పోసుకొని పన్నీర్ ఎక్కువ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఈ ఉండల్ని స్లోగా వదిలేసేద్దామండి. సిమ్లో పెట్టుకుందాం స్టవ్. వీటిల్లో మనకి ఒక 5 నిమిషాలు ఇవి బాయిల్ అవ్వాలండి. ఎందుకంటే షుగర్ సిరప్ని ఇవి పీల్చుకోవాలి కదా మనకి. నేను కొద్దిగా చేసి చూపిస్తున్నానండి. మీరు ఎక్కువ చేసుకుంటే పన్నీర్ ఎక్కువ చేసుకోండి, పాలు ఎక్కువ పోసుకొని. ఎంతో ఈజీ అండి ఇది చేసుకోవటం. చూస్తున్నారుగా చక్కగా మనకి ఈ షుగర్ సిరప్లో ఇవి ఉడుకుతున్నాయి. ఒక 5 నిమిషాల నుంచి దీన్ని మనం దించేసేద్దామండి పొయ్యి మించి. చూస్తున్నారు కదండి చక్కగా మనకి పంచదార పాకంలో ఒక 5 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసి మనం చల్లారి పెట్టుకోవాలండి. మీరు చూస్తున్నారా బాల్ చక్కగా మనకి. దీనికి ఎక్కడ మనం నూనె యూజ్ చేయక్కర్లేదండి, ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి పన్నీర్ డైరెక్ట్గా ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు రసగుల్లా చూడండి ఎంత బాగుందో. అసలు ఎక్కడ చితికిపోవటం కానీ ఏమీ అవ్వదండి. ఒక 10 నిమిషాల్లో ఇది చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత మీరు పూర్తిగా ఇది ఫ్రిడ్జ్లో మీరు స్టోర్ చేసుకొని చల్లగా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఇవి ఉబ్బుతాయండి చిన్నగా చేసుకుంటే. చక్కగా మనకి ఈ షుగర్ సిరప్ అంతా కూడా పీల్చుకొని ఇవి లావ్ అవుతాయండి చాలా బాల్స్. చూస్తున్నారుగా ఎంతో ఈజీగా మీరు ఇంట్లోనే రసగుల్లా తయారు చేసుకుని పిల్లలకి మీరు తినిపించవచ్చు. ఎక్కడ ఆయిల్ ఉండదండి. చక్కగా మనకి పాల ప్రోడక్ట్ కాబట్టి హెల్త్ పరంగా కూడా మంచిదండి. ఎక్కడ మనం ఆయిల్ యూజ్ చేయలేదు. అంతేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసేద్దాము. దీన్ని బాగా చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదండి చక్కగా మనకి ఈ పాకం అంతా కూడా చల్లారిపోయింది. చక్కగా ఇట్లాగా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయి అండి. ఇవి మనం పూర్తిగా చల్లారిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుందామండి. చల్లగా తినచ్చు. అంతేనండి. ఎంతో ఈజీగా మీరు రసగుల్లా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.